కీర్తన సంఖ్య 71. ఈ కీర్తనలో 24 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తన 2 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 13 వచనాలు. యెహోవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పించుము, నన్ను విడిపించుము. నీ చెవియొగ్గి నన్ను రక్షించుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షించుము. కీడు చేయి వారి పట్టులో నుండి, బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపించుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసి అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయం నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. నా శత్రువులు నన్ను గురించి మాట్లాడుకొనుచుంటున్నారు. నా ప్రాణం కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. దేవుడు వారిని విడిచెను, తప్పించు వారెవరూ లేరు. వారిని తరిమి పట్టుకునుడి అని వారు అనుకొనుచున్నారు. దేవా, నాకు దూరముగా ఉండకము. నా దేవా, నా సహాయం నాకు త్వరపడి రమ్ము. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక. నాకు కీడు చేయ చూచువారు నిందపాలై మానభంగమునందురుగాక. ఈ కీర్తన ఎవరు రాశారో స్పష్టంగా చెప్పడం కష్టమే, కానీ ఇంచుమించు ఇది అబ్షాలోము ఎదురు తిరిగినప్పుడు దావీదు పారిపోయాడు. బహుశా ఆ సందర్భంలోనే రాసి ఉండాలి. వయసు మళ్ళినట్టున్నాడు. ఆ మాటలు చాలా స్పష్టంగా మనం చూడగలం. దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతి విషయం ఎలా చెప్పుకుంటాడో ఈ కీర్తన చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈ పాట మనం నేర్చుకోవాల్సిందే. ఈ భాగానికి నేను పెట్టిన పేరు ఏంటంటే, వ్యతిరేకత, ప్రమాదం, భయాన్ని ఎదుర్కొన్నప్పుడు దావీదు రాజు దేవునికి ప్రార్థించాడు. తర్వాత భాగం 14 నుండి చివరి దాకా. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్నశక్యము కావు. ప్రభువైన అయిన యెహోవా యొక్క బలవత్కారములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్యకారములను నేను తెలుపుతూనే వచ్చితిని. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబో వారికందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజేపునట్లు తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము. దేవా, నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసినది వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తదవు. నా గొప్పతనమును వృద్ధి చేయము. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయము. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, సితారాతో నిన్ను కీర్తించెదను. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులు నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయజూచువారు సిగ్గుపడి ఉన్నారు. వారు అవమానము నొంది ఉన్నారు. కాగా దినమెల్లా నీ నీతిని వర్ణించును. ఈ భాగానికి పెట్టినటువంటి పేరు, దావీదు రాజు దేవుని స్తుతించి మహింపరిచాడు. ఈ దావీదు రాజు మైండ్ సెట్ చూడండి. ఒకవైపున అతను ఇంకా ప్రమాదంలోనే ఉన్నాడు, భయాన్ని ఎదుర్కొంటున్నాడు, వ్యతిరేకతలు ఉన్నాయి, హోప్ అంత పెద్దగా లేదు. అయినా సరే ఆయన ముందు ప్రార్థన చేస్తాడు. మరలా దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడతాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇందులో మాటలు కూడా కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. చూడండి, 14 వచనం అంటాడు, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును,
నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తించును. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు శక్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించదను. 17th వర్స్ చూడండి. దేవా, బాల్యము నుండి నువ్వు నాకు బోధించుచు వచ్చితివి. ఇంత మటుకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుతూనే వచ్చితిని. 18th వర్స్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పు వరకు, తలనేరసి వృద్ధుడై ఉండు వరకు నన్ను విడవకుము. 19-20 ఎంత మంచి మాటలు చూడండి. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు. 20వ వచనం అసలు ఎంత అద్భుతమైందో. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించేదవు. భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తెదవు. అద్భుతమైనటువంటి మాటలు. ఈ కీర్తనకు పెట్టినటువంటి పేరేంటంటే, క్రైస్తవులు వ్యతిరేకత, ప్రమాదం, భయాన్ని ఎదుర్కొన్నప్పుడు వారు యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తారు. ఆ మీదట ఆయన్ని మహింపరుస్తారు. దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం ప్రాబ్లం సాల్వ్ అయిందని కాదు. ఆ ప్రాబ్లమ్స్ అంతట్లో కూడా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృపను వారు గుర్తు చేసుకుంటూ ఆ దేవుణ్ణి మహింపరుస్తూ దేవుణ్ణి ఆరాధిస్తారు. అందుకనే ఒక క్రైస్తవ విశ్వాసం యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే, దే లివ్ బియాండ్ ద లోకల్ నార్మల్ ఎగ్జిస్టింగ్ సర్కమ్స్టాన్సెస్. దే లివ్ బియాండ్ దేర్ సర్కమ్స్టాన్సెస్. దే లివ్ బై ఫెయిత్, నాట్ బై సైట్. వాట్ ఎ గాడ్ వీ హ్యావ్. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన ప్రాణము పాపముల నుండి మనలను విడిపించిన మన ప్రభువైన యేసుక్రీస్తునకు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్.